హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్నలతో చేసే గుంత పొంగనాలు మరియు ఉతప్పం అండి. మరి చేసుకోవడం చాలా సింపుల్. అలాగే ఈ జొన్నల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా హార్ట్ డిజీజ్ అలాగే డయాబెటీస్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జొన్నల్ని డైలీ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. నేను వచ్చేసి ఇక్కడ జొన్నలతో ఉతప్పం అలాగే జొన్నలతో గుంత పొంగనాలు అంటారు కదా, అవి ప్రిపేర్ చేశాను. మరి ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తాను. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ జొన్నలు అనేవి ఒక మెజరింగ్ కప్తో 2 కప్స్ వరకు తీసుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే 2 కప్పుల వరకు నేను జొన్నలు అనేవి తీసుకున్నాను. అదే మెజరింగ్ కప్తో 1 కప్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మరొక పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా మనం మంచినీళ్ళతో వాష్ చేసుకొని ఒక 10 to 12 అవర్స్ ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 12 అవర్స్ ఈ విధంగా మనకు నానిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వరకు అటుకులు మనం ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలండి. పోహా అంటాం కదా, అవి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ముందుగా ఒకసారి వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న జొన్నలు కూడా వేసుకుంటున్నానండి. మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ వచ్చేసి. సో ఈ బ్యాటర్ మనకి ఆల్ ఇన్ వన్ లాగా గుంత పొంగనాలు అట్లే మనం ఊతప్పం దోశలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా చాలా మంచిది హెల్త్కి. సో మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే రెసిపీ వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి. మనకి ఈ మధ్యకాలంలో చాలామంది జొన్నలతో చాలా రెసిపీస్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి రవ్వలా ఉంటుందండి. ఇందులో మనం ఎటువంటి రైస్ కానీ లేకపోతే రవ్వ కానీ యూజ్ చేయము. సో నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక డిష్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలంటే పులుసు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే సాల్ట్ ఏం వేసుకోలేదండి. నేను ఇక్కడ రాత్రికి నేను ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకున్నాను. మరి అలాగే ఇందులో కోసం చట్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి అలాగే ఒక కట్ట వరకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మనకి ఇట్లా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక పావు కిలో వరకు టొమాటోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ జొన్న ఉతప్పం అలాగే పొంగనాలకి టొమాటో చట్నీ అనేది పర్ఫెక్ట్గా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూస్తున్నట్టే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి సిమ్లో పెట్టి మనం మగ్గబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల్లో మనకి చట్నీ ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోతుందండి. మెత్తగా మనకి మగ్గిపోతున్నాయి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మెత్తగా మనకైతే మగ్గిపోయినాయి కదా టమాటాలు. ఇప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మార్నింగ్ మనకి చూస్తున్నట్టయితే ఈ విధంగా మనకి పిండి అనేది ఈ విధంగా ఫర్మెంట్ అయిందండి. చాలా మంచిగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి రుచికి తగ్గ మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. సో దీంతో మనం ఇడ్లీ, దోశ అలాగే ఉతప్పం ఇంకా కావాలనుకుంటే పొంగనాలు కూడా వేసుకోవచ్చండి. బోండాస్లా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి ఈ ఉతప్పంలోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకున్నాను. కొత్తిమీర అనేది ఈ విధంగా కొంచెం గ్రేటర్తో తురుము పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు టొమాటోస్ మనకి మగ్గిపోయినాయి కదా, ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి కూడా వేసి మనం మిక్సీ జార్లో మెత్తగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఊతప్పం అనేది మనం వేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 గరిటెల నేనైతే పిండి వేసుకున్నాను. మరి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. వెజిటేబుల్స్కి మనం ఆప్షన్ ఏం లేదు, ఏమైనా కూడా వేసుకోవచ్చు. మరి నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ ఈవినింగ్ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో మరి పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చుతుందండి. సో టమాటా చట్నీ చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చట్నీ వచ్చేసి మీరు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా చాలా చాలా బాగుంటుందండి.
సో పిల్లలకి రెగ్యులర్గా ఇడ్లీ దోశలు కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. సో మినపప్పుతో చేసే వెరైటీస్ కాకుండా ఈ విధంగా జొన్నలతో చేయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో జొన్నలతో చేసే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు పాన్ కతుక్కోకుండా మంచిగా వచ్చేసిందండి ఊతప్పం అనేది. అలాగే నేను ఇదే పిండిలో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అనేవి యాడ్ చేసి పొంగనాలు కూడా వేసుకుంటున్నాను. అదే గుంత పొంగనాలు అంటాం కదా, అవి కూడా నేను మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి. సో అదే పిండిలో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ముందుగా మనం హీట్ చేసుకోవాలండి, హైలో పెట్టి హీట్ చేసుకున్నాక సిమ్లో పెట్టి వేసుకోవాలి. సో మనకి లోపల వరకు మంచిగా సాఫ్ట్గా ఉడకాలంటే సో కంపల్సరీ సిమ్లో పెట్టే మనం గుంత పొంగనాలు అనేవి వేసుకోవాలండి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి, కానీ లోపల అనేది అస్సలు కుక్ అవ్వదు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకుంటున్నానండి. కంపల్సరీ సిమ్లో పెట్టి మూత పెట్టి కాల్చుకోండి, చాలా మంచిగా లోపల మనకి సాఫ్ట్గా ఉంటుంది, బయట అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. సో వెజిటేబుల్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, సో ఈ విధంగా మీరు ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా మంచిగా నీట్గా తినేస్తారు వాళ్ళైతే, అస్సలు పేరు పెట్టకుండా. మరి ఇక్కడ చూసినట్టయితే నేను మళ్ళీ క్యారెట్ అలాగే కొంచెం జీలకర్ర అనేది వేసుకొని కాల్చుకుంటున్నానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ప్యారలల్గా ఒక పక్క నేను ఊతప్పం కూడా వేసుకున్నాను, అలాగే పొంగనాలు కూడా వేసుకున్నానండి. సో ఈ విధంగా మీరు మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీకి కానీ తప్పకుండా చేసి పెట్టండి. జొన్నలు అనేవి చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మంచిగా మనకి కుక్ అయిపోయింది కదా. సో సిమ్లో పెట్టి చేసుకుంటే ఈ విధంగా మంచిగా కుక్ అవుతుందండి. చాలామంది హైలో పెట్టేస్తూ ఉంటారు, సో లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మంచిగా కుక్ అవుతుందండి. మరి టొమాటో చట్నీతో ఈ టిఫిన్ అనేది చాలా చాలా బాగుందండి, మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి, చాలా చాలా బాగుంది. సో మరెన్నో వ్లాగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ, అది ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.